ప్రొఫెసర్ చాంగ్ 14 బిలియన్ల భూమి పురోగమనం 20 నిమిషాల్లో చక్కగా వర్ణించారు. థ్యాంక్స్. మీకెవరికైనా ప్రశ్నలుంటే ప్రొఫెసర్ చాంగ్ జవాబులు చెబుతారు అన్నాడు సభాధ్యక్షుడు హెక్టర్. డాక్టర్ డేవిడ్ మార్టిన్ తనకో ప్రశ్నుందని చెయ్యి పైకెత్తాడు. అడగండి ప్రొఫెసర్ మార్టిన్ అన్నాడు హెక్టర్. డాక్టర్, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. మీది నాస్తికవాదం అనిపిస్తోంది నాకు. ఒక వాదానికి సంబంధించిన వివక్షతో మనం పరిశోధన చేస్తే ఫలితాలు పక్షపాతం లేకుండా ఉంటాయంటారా అన్నాడు. ఆండ్రూ చిన్నగా నవ్వాడు. ఇక్కడ అస్తిత్వం, నాస్తికత్వం అనే కోణం లేదు, ఉండకూడదు. అందుకనే నేను డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని, తర్వాత జరిగిన పరిశోధనల్ని వివరంగా ఉదాహరించాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం దాకా వెళితే గ్రీసు దేశం నుంచి ఇండియా, చైనాల దాకా భూమి చదరంగా ఉండేదని నమ్మేవారు. క్రిస్టియన్, జూయిష్, హిందూ మతాలు ఇది నమ్మినట్టు దాఖలాలున్నాయి. పైథాగరస్, అరిస్టాటిల్ మొదలైన వారు భూమి గుండ్రంగా ఉందని నిరూపించిన ఈ మతాలు నమ్మలేదు. క్రమేణా వారి దృక్పథంలో మార్పు వచ్చిందని మనకు తెలుసు. అలాగే చంద్రుడు, సూర్యుడు దేవుళ్ళని ఎన్నో మతాలు నమ్ముతాయి. మనిషి చంద్రగ్రహం మీద దిగాక కానీ ఆ నమ్మకం మారలేదు. ఇంకా కొన్ని మతాల్లో ఆ నమ్మకం అలాగే ఉందన్న ఆశ్చర్యం లేదు. దీనివల్ల మనకి తెలిసిందేంటంటే మనిషి చనిపోయాక పాతి పెడితే మట్టిలో కలిసిపోతాడు, తగలబడితే బూడిదైపోతాడు అని అన్నాడు. ఆ జవాబు డేవిడ్ మార్టిన్కి అంతగా నచ్చినట్టు లేదు. మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఆ రోజు సాయంత్రం డ్రింక్స్ దగ్గర నారాయణరావు, శంకర్, ప్రహ్లాద్ మాట్లాడుకుంటుంటే చేతుల్లో వైన్ గ్లాసులతో అక్కడికొచ్చారు డేవిడ్ మార్టిన్, ఆండ్రూ చాంగ్. డేవిడ్ని చూడగానే అన్నాడు ప్రహ్లాద్, దెయ్యాలనేవి ఉన్నాయని, మనుషులు చనిపోయాక ఆ బంధాలని వదల్లేక దెయ్యాలై వాళ్ళు బ్రతికిన ప్రదేశాల్లోనే తిరుగుతుంటారని పొద్దున్న మీరు అన్నారు. చాలా సంస్కృతుల్లో అది నిజమేనని నమ్ముతారు, మా భారతీయులతో సహా. ఒక శాస్త్రజ్ఞుడిగా మీ అభిప్రాయం చెప్పండి. డేవిడ్ నవ్వాడు. శాస్త్రజ్ఞులకి కావలసినవి సాధారణంగా కొన్ని తార్కికమైన ఆధారాలు. అవి అందిస్తే వారికి అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ సాధారణ మానవుడికి దేవుడైనా దెయ్యమైనా ముందొక నమ్మకం ఏర్పడాలి. ఆ నమ్మకానికి తాత్వికమైన ఆధారాలు దొరకకపోవచ్చు. అయినా వారి జీవితంలో కానీ, వారు బాగా నమ్మిన ఇతరుల జీవితాల్లో కానీ నమ్మగలిగే అనుభవాలు చూశాక వారికి ఇలాంటి వాటి మీద నమ్మకం కలగడం సహజం. ఏమంటారు అన్నాడు. ఆండ్రూ అడిగాడు. మీరు నిజంగా దెయ్యాలున్నాయని నమ్ముతారా? మీకలాంటి అనుభవాలు ఏమైనా జరిగాయా? డేవిడ్ అన్నాడు. ఉన్నాయి, ఒకటి కాదు, చాలా ఉన్నాయి. కానీ నేను రేపు ఇచ్చే ప్రసంగం ఈ విషయం గురించి కాదు. మనం 3 రోజులు కలిసే ఉంటాం కదా, మనం వెళ్ళిపోయే లోపల నా అనుభవాలు కొన్ని చెబుతాను. ఈలోగా నేనొక మాట చెబుదాం అనుకుంటున్నాను. ఇండియా నుంచి వచ్చేటప్పుడు నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ సెమినార్కు వచ్చిన వారిలో ఉత్సాహం ఉన్న కొందరు శాస్త్రజ్ఞుల సహాయంతో ఎంతో కొంత పరిశోధన చేసి మానవాతీత శక్తులు ఉన్నాయా, ఉంటే అవి ఏంటి, అవి లేకపోతే ఈ సృష్టి రహస్యమేమిటి, మనిషి చనిపోయాక ఏమవుతుంది, దేవుడు, దెయ్యాలు ఉన్నాయా లేక అవి అర్థం లేని నమ్మకాలేనా, ఇలాంటి ప్రశ్నలకి కనీసం కొన్ని సమాధానాలైనా పొందగలిగితే ఎంత బాగుంటుంది. మనందరం శాస్త్రజ్ఞులం, ఇదే విషయం మీద పరిశోధన చేద్దామనుకుంటున్నాం. కాకపోతే మన భావాలు వేరువేరుగా ఉన్నాయి. అలా ఉండడం వల్ల కొన్ని లాభాలున్నాయి. ఈ అతీత శక్తులపై పూర్తిగా సమాధానాలు దొరకకపోయినా ఇంకా ఎక్కువ అవగాహన చేసుకోవడానికి అవకాశాలు ఎన్నో ఉంటాయి. ఏమంటారు అన్నాడు శంకర్. అవును, ఇక్కడ నేను వేరే పని మీద 3 నెలలు ఉంటున్నాను. నేనిక్కడ పారాసైకాలజీ డిపార్ట్మెంట్లో ఇంకో 2 శాస్త్రజ్ఞులతో కలిసి దెయ్యాలు, భూతాలు అనేవి నిజంగా ఉన్నాయా లేక అవి మన ఊహలకే పరిమితమా అనే విషయం మీద పరిశోధన చేద్దామనుకుంటున్నాం. ఈ విషయంలో మేం చేసే పరిశోధన ఫలితాలు మనం అనుకుంటున్న ఈ విషయాలకి బాగా పనికొస్తాయి. నాకు ఈ విషయాల మీద పరిశోధన చెయ్యాలని ఉత్సాహంగా ఉంది. మనమంతా కలిసి పనిచేద్దాం అన్నాడు డేవిడ్. మీరు ఇక్కడ కొన్నాళ్ళు ఉంటున్నారా? ఇంకేం, 2 నెలల ప్రాజెక్టు పని మీద వచ్చాను నేను ఇక్కడికి. డాక్టర్ డగ్లాస్, డాక్టర్ మైకెల్ ఒలివియో, డాక్టర్ మహమ్మద్లతో కలిసి వివిధ మతాల మీద పరిశోధన చేద్దామనే మా ఉద్దేశం. మతం అనేది మనిషి మనుగడకి అవసరమా, అవసరమైతే ఎంత అవసరమనే విషయాల మీద అన్నాడు శంకర్. నాకెంతో ఇష్టమైన విషయం ఇది. నేను మీతో చేయగలుగుతాను. నాలాంటి హేతువాది మీ టీంలో ఉండడం మంచిది. మన పరిశోధన ఒకవేళ మూఢనమ్మకాల వరదలో కొట్టుకుపోతుంటే కనీసం దారి మళ్లించగలను. నేను పక్కనే కెనడాలో ఉంటాను. ఎప్పుడు రమ్మంటే అప్పుడు రెడీ. ఇంకేం, ఇవాళ నుంచే కలిసి మన పరిశోధన మొదలు పెడదాం అన్నాడు ఆండ్రూ నవ్వుతూ.
ఇక్కడ ఉండడానికి నాకేమీ దిగుల్లేదు. 6 నెలల విజిటర్స్ వీసా మీద వచ్చాను నేను. మా మావయ్య పొమ్మనేదాకా ఇక్కడే ఉంటాను అన్నాడు నవ్వుతూ ప్రహ్లాద్ నారాయణరావు వైపు చూస్తూ. ఆయన నవ్వుతూ, నువ్వు ఎన్నాళ్ళున్నా నాకేం అభ్యంతరం లేదు. ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇండియాకి తిరిగి పొమ్మనేదాకా ఇక్కడే ఉండు అన్నాడు. అలాగే మామా అన్నాడు ప్రహ్లాద్ నవ్వుతూ. గుడ్, అలాగే చేద్దాం. నాకు కూడా ఈ విషయంలో ఎంతో ఉత్సాహం, కుతూహలం ఉన్నాయి. మీరంతా వేరే వేరే దేశాల నుంచి వచ్చారు. ఇక్కడ మీకు కావలసిన అవసరాలన్నీ నేను చూసుకుంటాను. కావాలంటే నా ఆఫీస్ కూడా వాడుకోవచ్చు అన్నాడు నారాయణరావు. అతీత శక్తులు అనేది చాలా విశాలమైన మాట. ఎంతో విశాల పరిదున్న విషయం కనుక మనం ఏవేవో చేద్దామనుకునే బదులు రెండో మూడో విషయాల మీద పరిశోధన చేద్దాం. ఉదాహరణకి, మనిషి చనిపోయాక ఏమవుతాడు? పూర్వజన్మ అనేది ఉందా లేదా? దెయ్యాలు భూతాలు అనేవి శాస్త్రపరమైనవేనా, ఊహాతీతమా మొదలైనవి ఏమంటారు అన్నాడు డేవిడ్. ఆ రెండూ బాగున్నాయి. నేను ఇంకోటి కూడా సూచిద్దామని అనుకుంటున్నాను. తమకేవో అతీత శక్తులున్నాయని మాయలు మంత్రాలు చేసి రోగాలు రుష్టులు తగ్గిస్తున్నట్టు నటించి దేవుడి అంశలమని చెప్పుకునే స్వాములు బాబాలలో ఎంత నిజమున్నది అన్నది కూడా ఆలోచించడం ఎలా ఉంటుంది అడిగాడు ప్రహ్లాద్. అవును, అది కూడా బాగుంటుంది అన్నాడు ఆండ్రూ. అయితే ఈ 3 విషయాల మీద మనం పరిశోధన మొదలు పెడదాం. ఈ విషయాల్లో మనందరి అనుభవాలు, మిత్రుల అనుభవాలు, చదివిన విషయాలు చర్చించుకుందాం. కల్పిత సంఘటనలు వద్దు. అవి మన పరిశోధనని తప్పుదారి పట్టిస్తాయి. ఎక్కడైనా ఏవైనా ఈ విషయాలకి సంబంధించిన సంఘటనలు జరుగుతుంటే మనం నిజానిజాలు ప్రత్యక్షంగా తెలుసుకుందాం. అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ ఎంత ముందుకి వెళ్ళగలిగితే అంత దూరం వెళదాం. ఎంత చేయగలిగితే అంతే చేద్దాం అన్నాడు నారాయణరావు. మరింకేం శుభం అన్నాడు శంకర్. 5గురు వైన్ గ్లాసులు పైకెత్తి మన ప్రాజెక్ట్ కోసం అని టోస్ట్ చేశారు. అది భారతదేశంలోని అతి సుందరమైన కేరళ రాష్ట్రం. కేరళ రాజధాని తిరువనంతపురం. ఆంగ్లేయులు పెట్టుకున్న పేరు త్రివేంద్రం. తిరువనంతపురంలో శాస్త్రమంగళం అనే చోట 2 అంతస్తుల ఇల్లు. అప్పుకుట్టన్ నాయర్ అప్పుడే తను ఉద్యోగం చేస్తున్న కేరళ యూనివర్సిటీ నుంచి ఇంటికొచ్చాడు. మలయాళ భాషాశాస్త్రంలో డాక్టరేట్ చేశాక 1 సంవత్సరం క్రితమే అతను ఉద్యోగంలో చేరాడక్కడ. స్కూటర్ పార్క్ చేసి వచ్చేలోగానే మనోరమ గబగబా బయటకొచ్చింది. మనోరమ కొంచెం రంగు తక్కువైనా సన్నగా పొడుగ్గా ఎంతో అందంగా ఉంటుంది. కొబ్బరి నూనెతో పెరిగిన నల్లటి పెద్ద జడ. ఆమె నడుస్తుంటే నడుం మీద వయ్యారంగా నాట్యం చేస్తుంటుంది. మనోరమ ఆత్రంగా అడిగింది, ఏమైంది మీ బదిలీ సంగతి అని. నవ్వాడు అప్పుకుట్టాన్. బదిలీ కాదని చెప్పానుగా. ఆంధ్రాలో నాగార్జున యూనివర్సిటీలో 1 సంవత్సరం పాటు పాఠాలు చెప్పాలి అంతే. అక్కడ నేను కొత్తగా మలయాళీ సాహిత్యం మీద పాఠాలు చెప్పడానికి, అక్కడ ఇంకొక ప్రొఫెసర్ ఇక్కడ తెలుగు సాహిత్యం మీద పాఠాలు చెప్పడానికి, ఈ 2 యూనివర్సిటీలు కలిసి చేసుకున్న ఒప్పందం ఇది. ఇక్కడికి గుంటూరు నుంచి తెలుగు సాహిత్యం మీద పాఠాలు చెప్పడానికి ఇంకొక ఆయన వస్తున్నాడు. సరదాగా 1 సంవత్సరం అలా కొత్త ప్రదేశాలకి వెళ్ళి చూసొద్దాం అన్నాడు. ఏమో, అసలే కొత్త ఊరు, అక్కడ ఎలా ఉంటుందో అని నా భయం అంది మనోరమ. భయం ఎందుకు? గుంటూరు పెద్దూరు, ఏం పర్వాలేదు. మనము పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్ళలేదు. ఇది 1 సంవత్సరం పాటు వెళుతున్న హనీమూన్ అనుకుందాం. కొట్టాయిన్ నుంచి మా అమ్మ నాన్న వచ్చి ఇక్కడ మన ఇంట్లో ఉంటానన్నారు. అన్నీ సవ్యంగానే జరుగుతాయి అని అభయమిచ్చాడు అప్పు. మనోరమ్మ అప్పుకుట్టన్ని పెళ్లి చేసుకుని ఇంకా 7 నెలలు కూడా కాలేదు మరి ఆ కొత్త ఊళ్ళో నాకు తెలుగు అసలు రానే రాదు కూడాను నసిగింది మనోరమ్మ. మన చెరియచ్చన్ పరమేశ్వరన్ అక్కడే హోటల్ పెట్టుకుని 40 ఏళ్ల నుంచి ఉంటున్నాడు. అతను భార్య పిల్లలు తెలుగు చక్కగా మాట్లాడతారు. ఆయన పక్కనే ఉండి సహాయం చేస్తానన్నాడు. సరే అయితే ఎప్పుడు మనం వెళ్ళేది అడిగింది మనోరమ. ఇంకో 15 రోజుల్లో. అక్కడ యూనివర్సిటీ వాళ్లే అద్దిల్లు చూస్తున్నారు. మా డిపార్ట్మెంట్ సెక్రటరీ తంగమ్మ జార్జ్ ట్రైన్ రిజర్వేషన్లు చేస్తోంది. నువ్వు చేయాల్సిందల్లా సామాన్లు సర్దడం అన్నాడు అప్పు. మనోరమ నవ్వింది. మీరు చెప్పినంత సులభం కాదు, చాలా పనులున్నాయి. మీకేం కబుర్లు చెబుతారు అంది. గుంటూరులో పరమేశ్వరన్ సహాయంతో త్వరగానే అపార్ట్మెంట్లో సెటిల్ అయ్యారు అప్పు మనోరమ. పరమేశ్వరన్ భార్య ఇందిర మరీ అవసరమైన ఫర్నిచర్, కావలసిన గ్రోసరీ మొదలైనవన్నీ దగ్గరే ఉండి కొనిపించింది. చాలా వంట వస్తువులకి మలయాళం పేర్లు రాసి పక్కనే తెలుగులో వాటిని ఏమంటారో రాసిచ్చింది. పని మనిషితో అవసరమైనప్పుడు మాట్లాడడానికి ముఖ్యమైన మలయాళం పదాలకి తెలుగు మాటలు రాసిచ్చింది. చుట్టుపక్కల అపార్ట్మెంట్లలో ఎంతోమంది తెలుగు వాళ్ళున్నా భాషాదాని కారణంగా బిడియంతో ఎవరితోనూ పెద్దగా స్నేహం పెట్టుకోలేదు మనోరమ.
ఎవరైనా ఎదురుపడితే స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వుతుంది. అప్పు అప్పుడే క్లాసులు తీసుకోవడం కూడా మొదలుపెట్టాడు. వారానికి 3 క్లాసులే కనుక అతనికి హడావిడి లేకుండా కొంచెం విశ్రాంతిగానే ఉంటోంది. శని, ఆదివారాలు యూనివర్సిటీకి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. ప్రతిరోజు 2-3 సార్లు మనోరమకి ఫోన్ చేస్తూనే ఉంది ఇందిర. ఇద్దరి ఇళ్ళు నడిచి వెళ్లే దూరంలోనే ఉండడం వల్ల తరచూ కలుస్తూనే ఉన్నారు. పరమేశ్వరన్ గుంటూరులో ఒక కాఫీ, భోజన హోటల్ పెట్టుకుని బాగా పైకొచ్చాడు. 40 ఏళ్ల క్రితం అతను నడిపిన నాయర్ కాఫీ హోటల్ ఈనాటికి ఒక పెద్ద ఎయిర్ కండిషన్డ్ హోటల్ అయింది. మంచి ఇల్లు కట్టుకుని అక్కడే సెటిల్ అయిపోయాడు. అతని పిల్లలు కూడా పెద్దవాళ్లై విదేశాల్లో ఉంటున్నారు. పరమేశ్వరన్ స్వతహాగా దైవభక్తుడు గనుక ఒక వారాంతం తన కారులో అప్పు, మనోరమలకు మంగళగిరిలో పానకాలస్వామి ఆలయం చూపించి అక్కడి నుంచి విజయవాడ తీసుకువెళ్లాడు. విజయవాడలో కృష్ణానది, దుర్గగుడి చూపించాడు. విజయవాడ నగరం చూపించాడు. తిరువనంతపురం కన్నా చిన్న ఊర్లా ఉంది అంది మనోరమ. పెద్దదో చిన్నదో కానీ అక్కడికన్నా ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నట్టున్నారు. తిరువనంతపురం అంత శుభ్రంగా లేదు కూడాను అన్నాడు అప్పు. ఆ సాయంత్రమే విజయవాడ నుంచి వెనక్కొచ్చేసి వాళ్ళ హోటల్లోనే భోంచేసి ఇంటికొచ్చారు మనోరమ, అప్పు. మా బాబాయ్కి ఓపిక ఎక్కువ, వయసుతో పాటు ఓపిక కూడా పెరిగినట్టుంది అన్నాడు అప్పు. అవును, వచ్చే శనివారం అమరావతి తీసుకువెళతారట. అక్కడ బౌద్ధ శిల్పాలు, అమరలింగేశ్వరుడి గుడి, కృష్ణానది చూద్దామన్నారు అంది మనోరమ. అనుకున్నట్టుగానే శనివారం పొద్దున్న 10 గంటలకే కారు తీసుకునొచ్చాడు పరమేశ్వరన్. నలుగురు కలిసి అమరావతికి బయలుదేరారు. ఎప్పుడూ తనే డ్రైవ్ చేస్తాడు పరమేశ్వరన్. కారులో వెళుతున్నప్పుడు బుద్ధిజం గురించి, అమరావతి గురించి తనకు తెలిసింది చెబుతానన్నాడు. అమరావతి ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన ఊరు. క్రీస్తుపూర్వం 500 సంవత్సరంలోనే బుద్ధుడు ఇక్కడికొచ్చి కాలచక్ర కార్యక్రమం చేశాడట. అప్పుడు ఈ ఊరి పేరు ధాన్యకటకం. ఇది ధరణికోట పక్కనే ఉండేది. 2వ శతాబ్దంలో ధరణికోట ఆంధ్ర శాతవాహన ప్రభువులకి రాజధానిగా కూడా ఉండేది. క్రీస్తు శకం 200లో ఇక్కడ పెద్ద బౌద్ధ స్తూపం నిర్మించారు. దాని మీద బుద్ధుని జీవితం, ఆయన చెప్పిన జీవిత సత్యాలు చెక్కి దీన్ని ప్రపంచంలోనే ఒక ఘనమైన స్తూపంగా నిర్మించారు. విదేశీ దాడుల వల్ల, మన అశ్రద్ధ వల్ల ఈ శిల్పాలు, స్తూపాలు అన్నీ మట్టిలో కలిసిపోయాయి. 2005వ సంవత్సరంలో దలైలామా ఇక్కడ మళ్లీ కాలచక్రం నిర్వహించారు. కృష్ణానది ఒడ్డున పెద్ద బుద్ధ విగ్రహం కూడా నెలకొల్పారు. అయితే ఇవాళ చాలా గొప్ప స్థలాన్ని చూస్తున్నామన్నమాట అన్నాడు అప్పు. పరమేశ్వరన్ తర్వాత అమరలింగేశ్వరుడి కథ చెబుతున్నాడు. మనోరమ అవన్నీ వింటూ బయట పొలాలను చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుంది. వెనక సీట్లో ఇందిర కళ్ళు మూసుకుని చిన్న కునుకు తీస్తోంది. పరమేశ్వరన్ ప్రతి చిన్న విషయానికి ఎంతో ప్రాముఖ్యమిస్తూ వివరంగా చెబుతూ చూపిస్తున్నాడు. బౌద్ధపరమైనవి చూపించాక అమరేశ్వరుడి గుడికి తీసుకువెళ్లాడు. బాబాయ్, ఇలాంటి ప్రదేశాల్లో ఉండే గైడ్ల కన్నా నువ్వే ఎంతో విషయం తెలిసిన వాడివి. నీకింత తెలుసని నాకు తెలీదు నవ్వుతూ అన్నాడు అప్పుకుట్టన్. పరమేశ్వరన్ పెద్దగా నవ్వాడు. ఏమీ అనలేదు. గుడిలో అప్పు, మనోరమల పేరున అర్చన చేయించాడు పరమేశ్వరన్. ఆ రోజు ఏకాదశి అవడం వల్ల ఎంతో మంది వస్తున్నారు గుళ్ళోకి. అర్చనయ్యాక బయటకొస్తుండగా ఇక్కడ తెలుగు వాళ్ళ ఆచారం ఏంటంటే గుళ్ళో నుంచి అలా వెళ్ళిపోకూడదు, కాసేపు కూర్చుని పూజారిచ్చిన ప్రసాదం తిని వెళ్ళాలి అన్నాడు పరమేశ్వరన్ అక్కడే ఒక పక్కగా కూర్చుంటూ. అందరికీ అరటిపండు ముక్కలుగా చేసి పంచిపెట్టాడు. కళ్ళకద్దుకుని ప్రసాదం తను నోట్లో వేసుకున్నాడు. చాలామంది గుళ్ళోకి వస్తున్నారు. ఎంతోమంది స్కూలు పిల్లల్ని తీసుకొచ్చింది ఒక టీచర్. ఆ తర్వాత దాదాపు 70 ఏళ్ల ఒక వ్యక్తి, ఆయన పక్కన ఆయన కుటుంబం, ఆ వెనక పొట్టుచీరలు కట్టుకున్న 3 ఆడపడుచులు, ఆ వెనక కొంతమంది అప్పుడే పరీక్షలు పాస్ అయిన కొందరు స్టూడెంట్స్ ఇలా వస్తూనే ఉన్నారు. ఆ పెద్దాయన చేతులు జోడించి గబగబా ముందుకు వెళుతున్నాడు. నుదుటి మీద విభూది, దాని మీద పెద్ద సైజు ఎర్రటి కుంకుమ బొట్టు, తెల్లటి ధోవతి, తెల్లటి చొక్కా, భుజం మీద ఒక ఉత్తరీయం, నల్లగా పొడుగ్గా ఉన్నాడు. ఆయన్ని చూడగానే మనోరమ ముఖంలో రంగులు మారాయి. ఆయన వైపే పట్టిపట్టి చూస్తోంది. ఏం గుర్తుకొచ్చిందో కాని ఆమె మనసులో ఏదో చెప్పలేని సంఘర్షణ. అందర్నీ ఆపి ఆయన్ని ముందుగా గుళ్ళోపల పంపించారు. ఆలోచనలు ఏ ధరిని వెళుతున్నాయో గాని ఒక్కసారిగా వణికిపోయింది మనోరమ. ఆమె ముఖం ఎర్రబడింది. అతనే అతనే అవును అతనే రాజు, నాకు బాగా గుర్తోంది అంటోంది తెలుగులో. ఏంటి తెలుగులో మాట్లాడిస్తున్నావు నవ్వుతూ అంటూ అప్పు వెనక్కి తిరిగి చూశాడు. మనోరమ చెమటతో తడిసిపోతోంది. ఆమె పెదిమలు వణుకుతున్నాయి. శరీరమంతా వణుకుతోంది.
ఏదో అంటోంది, కానీ మాటలు పైకి వినబడ్డం లేదు. కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. అప్పుని ఆసరాగా పట్టుకుంది. అప్పు ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. ఏమైంది మను, బాగానే ఉన్నావా అన్నాడు కొంచెం గాబరా పడుతూ. మనోరమ అన్న మాటలు పరమేశ్వరన్, ఇందిర కూడా విన్నారు కనుక వాళ్ళు కూడా కంగారు పడుతూ మనోరమ వైపు తిరిగి ఏమైంది అని అడిగారు. ఏమో, ఏదో తెలుగులో అంటూ చెమటలు కక్కుతూ ఇలా నా మీదకి వాలిపోతోంది అన్నాడు అప్పు. పరమేశ్వరన్ ఒక క్షణం ఆలోచించి, బహుశా ఎండదెబ్బ తగులుంటుంది. అసలే గుంటూరు ఎండలు, డీహైడ్రేషన్ అయ్యుంటుంది. ముందు మనోరమకి కొబ్బరి నీళ్ళు ఇప్పించి తర్వాత ఏదైనా మంచి హోటల్లో భోజనం చేద్దాం, తేరుకుంటుంది. ఏం పర్వాలేదు. మనోరమని కారు దాకా తీసుకురాగలవా? సహాయం కావాలా అడిగాడు పరమేశ్వరన్. కళ్ళు మూసుకుని అప్పు మీద వాలిపోయిన మనోరమని చూస్తూ, అక్కర్లేదు, నేను తీసుకొస్తానులే బాబాయ్, నువ్వు పద అన్నాడు అప్పు కుట్టాన్. తల ఊపి ఏదో ఆలోచిస్తూ కారు వైపు దారి తీశాడు పరమేశ్వరన్. అందరూ కారెక్కాక ఇప్పుడే వస్తానంటూ పరమేశ్వరన్ మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి 3 నిమిషాల్లో బయటకొచ్చాడు. పదండి, ఇక్కడికి దగ్గరలోనే ఒక మంచి హోటల్ ఉందట అన్నాడు. భోజనాలైన కాసేపటికి కొంచెం తేరుకుంది మనోరమ. ఇప్పుడు ఆమె ముఖం తేటగా ఉంది. కారులో కుదుపులు తక్కువగా ఉంటాయని మనోరమని తన పక్కనే ముందు సీట్లో కూర్చోమన్నాడు పరమేశ్వరన్. అందరూ కారెక్కాక ఆ ఇరుకు రోడ్లలో నెమ్మదిగా కృష్ణానది వైపు నడుపుతున్నాడు పరమేశ్వరన్. ఏంటి, ఇందాక తెలుగులో దడదడా మాట్లాడేశావు, అసలేమైంది అని అడిగింది ఇందిర. ఆశ్చర్యపోయింది మనోరమ. ఏమైంది, నేనేమీ అనలేదే, నేను తెలుగులో మాట్లాడమేమిటి, జోకులేస్తున్నావు అంది నవ్వుతూ. పరమేశ్వరన్ కళ్ళతో వారించాడు ఇక ఆ విషయం మాట్లాడద్దని. దూరంగా కృష్ణానది, అక్కడే పెద్ద బుద్ధుడి విగ్రహం. అక్కడ కారు దిగబోతుండగా మళ్ళీ మనోరమ ముఖంలో రంగులు మారడం గమనించాడు పరమేశ్వరన్. ముఖం ఎర్రబడింది. ఆమెకి బాగా చెమటలు పడుతున్నాయి, వణుకుతోంది. పరమేశ్వరన్ అది చూసి, మళ్ళీ ఎండలో తిరగడం ఎందుకులే, పదండి ఇంటికి పోదాం అన్నాడు కారు తలుపులు వెంటనే లాక్ చేసి. కారు వెనక్కి తిరిగి గుంటూరు వెళ్లే హైరోడ్ ఎక్కింది. ఆ రోజు రాత్రి అందరూ పరమేశ్వరన్ ఇంట్లోనే పడుకున్నారు. బాల్కనీలో వాళ్ళిద్దరూ మాత్రమే కూర్చునున్నప్పుడు అడిగాడు అప్పు. ఏంటి బాబాయ్, మనోరమ కలా అయింది, ఎండదెబ్బే అంటావా అన్నాడు. సాలోచనగా అన్నాడు పరమేశ్వరన్. ఎండదెబ్బే అయ్యుండొచ్చు, కాకపోవచ్చు. అతనే, అవును అతనే, రాజు, బాగా గుర్తుంది అంది. అదే నాకు అర్థం కావడం లేదు. ఎవరి గురించి అంది, ఎవరా రాజు? అసలు ఏమాత్రం తెలుగు రాని మనిషి తెలుగులో ఎలా అంది? చెమటలు పట్టి వణికిపోతూ అలా ఎందుకు భయపడింది? ఆయన మాటలు విన్న అప్పుకి ఏమీ అర్థం కానట్టు ముఖం పెట్టాడు. మళ్ళీ నది ఒడ్డును కూడా వణికిపోయింది. అందుకే అక్కడ మనం దిగడం మంచిది కాదని వెంటనే కారు వెనక్కి తిప్పాను అన్నాడు పరమేశ్వరన్. అయితే ఏమై ఉంటుంది అడిగాడు అప్పు. వడదెబ్బ కాకపోతే ఇక ఏమై ఉంటుంది, ఆలోచిద్దాం ఏం చెయ్యాలో అన్నాడు పరమేశ్వరన్. అప్పు కొట్టన్ ఆలోచనలో పడ్డాడు. అతనికి అంతా వింతగా ఉంది. ఇంకో విషయం చెప్పనా, మిమ్మల్ని కారులో కూర్చోపెట్టి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళింది హోటళ్ల గురించి అడగడానికి కాదు. ఇక్కడ హోటళ్లన్నీ నాకు తెలుసు. మనకెదురుగా కొంతమంది వచ్చారా, వాళ్లల్లో ముందున్న ఆయన పేరు కనుక్కుందామని వెళ్ళాను. నేను ఎవరినీ అడగకుండానే పూజారి ఆయన పేరుతో అర్చన చేస్తున్నాడు. ఆయన పేరు అడిగాడు అప్పు. ఆయన పేరు పోతురాజు. పోతురాజా, మనోరమ అంది అడిగాడు అప్పు. రాజు అనే అంది. ఆయనని ఎందుకు అనుకోవడం అన్నాడు పరమేశ్వరన్. ఎవరైనా, మరి మనోరమకి ఆయన పేరు ఎలా తెలుసు అడిగాడు అప్పు. పరమేశ్వరన్ మాట్లాడలేదు, ఏదో ఆలోచిస్తున్నాడు.